ఏపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో పరిపాలనకు ప్రక్షాళన జరిగింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో మొత్తం 22 మంది అధికారులుండగా అందులో 20 మంది ఐఏఎస్లు, 2 ఐఎఫ్ఎస్ అధికారులున్నారు. విద్య, పర్యాటక, రవాణా, గృహ నిర్మాణం వంటి కీలక శాఖలకు కొత్త అధిపతులొచ్చారు. కొందరు సీనియర్ అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె శ్యామలరావు, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎం శివప్రసాద్ను నియమించింది ప్రభుత్వం. టూరిజం, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్, అలాగే ఆర్కియాలజీ మ్యూజియం విభాగం కమిషనర్గా రేవు ముత్యాల రాజును నియమించింది. పర్యాటక శాఖ బాధ్యతల్లో ఉన్న ఆమ్రపాలిని బదిలీ చేసి జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో పాలనా పరంగా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకేసారి భారీ ఎత్తున ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు జరిగాయని చెప్పుకోవచ్చు. 22 మంది ఐఏఎస్ అధికారులను నిన్న అర్ధరాత్రి బదిలీ చేయడం జరిగింది. వారందరూ కూడా కొంతమందికి పోస్టింగ్స్ ఇచ్చారు, కొంతమందికి జీఏడీకి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే 1-2 రోజుల్లో మరో 15 మందికి ఐఏఎస్ల అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఉన్నత విద్యాశాఖ మొత్తం విద్యాశాఖను చూస్తున్న కోన శశిధర్కు I&I R&B అప్పగించడం జరిగింది. శ్యామలరావుకు అదనంగా తను చూసే బాధ్యతలతో పాటు ఏది విద్యాశాఖ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసిన సురేష్ కు ఏదైతే దాంతో పాటు పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేక అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఏదైతే రావత్ ఉన్నారో రావత్ కు టూరిజం కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొన్ని శ్యామలరావుకి విద్యాశాఖను కేటాయించారు. ఏదైతే అమ్రాపాలి టూరిజం శాఖను చూస్తున్నారు ఇప్పుడు వరకు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే నారాయణ భరత్ గుప్తాకు గోదావరి పుష్కరాల సంయుక్త అధికారిగా కూడా బాధ్యతలు అప్పగించారు. ముత్యాల రాజు రేవు మ్యూజియం పునరావాస కమిషనర్ గా ఆయన నియమించడం జరిగింది. చక్రధర్ బాబు ఇప్పుడు వరకు కూడా కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయనకి దాంతో పాటు అదనంగా కుటుంబ సంక్షేమ కమిషనర్ మరియు హెల్త్ మిషన్ డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పలు కీలక నిర్ణయాలు గీతాంజలి శర్మకు ఆర్టీజీఎస్ సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. శరత్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు. ప్రబల గోపీనాథ్ ని అంటే ఇప్పుడు వరకు కూడా మంత్రి నారాయణ ఓఎస్టీ గా ఉన్నారు. ఆయన ఐఏఎస్ అధికారిగా నియమించిన కొత్తగా నియామకం జరిగింది. ఆయనకి ఏదైతే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గా నియమించడం జరిగింది. ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొంతమందిని మాత్రం ఒకరిద్దరిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ రవిచంద్.